ఒక పట్టణంలో 65% మంది అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అక్షరాస్యుల కన్నా 2400 మంది తక్కువ. అయినా మొత్తం జనాభా ఎంత? సో ఇక్కడ అక్షరాస్యులు 65%, 65% అని ఇచ్చాడు. నిరక్షరాస్యుల సంఖ్య అక్షరాస్యుల సంఖ్య కన్నా 2400 తక్కువ అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ డిఫరెన్స్ అక్షరాస్యులకి నిరక్షరాస్యుల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. సో ఈ డిఫరెన్స్ అక్షరాస్యులు 65% ఉంటే మిగిలిన 35% నిరక్షరాస్యులు ఉంటారు. ఈ ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ 30. ఈ 30% ఏదైతే ఉందో దీని వాల్యూ, ఈ 30% వాల్యూ 2400 అని ఇచ్చాడు. సో ఇది 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, 3 1s 3 8s 24, ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ 1% వచ్చి 80 అయింది. సో ఇక్కడ 100% కావాలి మనకి, మొత్తం జనాభా ఎంతో కావాలి కాబట్టి. సో 100 వచ్చేసి 8000. సో మొత్తం జనాభా 8000 ఉన్నారు. ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన పాస్ అవును. ఒక విద్యార్థి 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. అయినా మొత్తం మార్కులు ఎన్ని? సో ఒక పరీక్షలో 35% వస్తే పాస్ అవుతారు. సో ఇక్కడ ఒక విద్యార్థికి 32% వచ్చాయి. ఈ 32% వచ్చి 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. వచ్చిన మార్క్స్ ఎన్ని? 32% వచ్చాయి. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ 3% 6 మార్క్స్, 3 1s 3 2s 6, 1% వచ్చి 2 మార్క్స్ అయితే 100% ఎంత అవుతుంది? 200 మార్క్స్ అవుతాయి. సో టోటల్ మార్క్స్ 200 మార్క్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగాను. ఒక వ్యక్తికి 56% ఓట్లు పొంది తన ప్రత్యర్థిపై 720 ఓట్ల మెజారిటీతో గెలిచాను. అయినా మొత్తం ఓటర్లు ఎంతమంది? సో ఇద్దరు వ్యక్తులకి ఓటింగ్ జరిగితే ఒక వ్యక్తికి 56% ఓటింగ్ అనేది పడింది, ఇంకొక వ్యక్తికి 720 ఓట్స్ పడ్డాయి. ఆ 720 ఓట్స్ అనేవి మెజారిటీ అని ఇచ్చున్నాడు. సో మిగతా వ్యక్తికి, ఇద్దరు వ్యక్తులే కాబట్టి ఇక్కడ ఓటింగ్లో ఉన్నవి 56% ఒక వ్యక్తికి పడితే మిగతా ఇంకొక వ్యక్తికి 44% ఓటింగ్ అనేది పడింది. సో ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్ 56 - 44 ఇది 12% వస్తుంది. ఈ 12% ఓటింగ్ అనేది మెజారిటీ అవుతుంది. ఈ మెజారిటీ ఎంత వచ్చింది? 720 ఓట్స్ అనేవి వచ్చాయి. సో 12 1s 12 6 72, 0. 1% వచ్చి 60 ఓట్స్ అయ్యాయి. 100% కావాలి మనకి. 100% ఎంత అవుతుంది? 6000 అవుతుంది. సో మొత్తం ఓటర్లు 6000 ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరిగాను. ఒక వ్యక్తి 40% ఓట్లను పొంది తన ప్రత్యర్థి కన్నా 600 ఓట్ల తక్కువతో ఓడిపోయాను. అయినా ఓటర్ల సంఖ్య ఎంత? సో ఇక్కడ ఓటింగ్లో ఇద్దరు వ్యక్తులే ఉన్నారు కాబట్టి ఒక వ్యక్తికి 40% ఓటింగ్ అనేది పడితే ఇంకొక వ్యక్తికి 60% అనేది పడి ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఏమవుతుంది? ఈ డిఫరెన్స్ ఓట్లతోనే అతను ఓడిపోయాడు. సో ఇక్కడ 16 - 40 ఎంత వస్తుంది? 20% వస్తుంది. ఈ 20% ఓటింగ్ ఏదైతే ఉందో ఈ వాల్యూ వచ్చేసి మనకి 600కి ఈక్వల్. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, 2 1s 2 3s 6, 1% ఓట్ అనేది 3కి ఈక్వల్. 100% ఎంతకి ఈక్వల్ అవుతుంది? 300కి. సో మొత్తం ఓటర్ల సంఖ్య ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్యన ఓటింగ్ జరిగాను. అందులో 10% ఓట్లు చెల్లవు.
చెల్లిన ఓట్లలో 58% ఓట్లు పొందిన వ్యక్తి 1440 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. అయినా మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? సో ఇందులో మొత్తం కూడా గెలిచిన వ్యక్తికి 56% ఇచ్చున్నాడు. అంటే ఓడిపోయిన వ్యక్తికి 42% ఓటింగ్ జరుగుంటే ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ 16% అవుతుంది. ఈ 16% వాల్యూ, ఈ 16% 1440 అయితే 16 ones 16 nines అంటే 1% 90 అయితే 100% ఎంత అవుతుంది? ఇది 100% క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 100% తీసుకుంటే ఇది 9000 అవుతుంది. 9000. ఇందులో ఒక 10% ఓటింగ్ అనేది చెల్లదు. సో 10% ఓట్లు అనేవి చెల్లవు అని చెప్పించింది. సో ఆ 10 కూడా యాడ్ చేసుకుంటే మీకు 100/10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 90% ఇంటూ 9000. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, 9 ones 9 ones, ఇది 100. 100 hundreds ఎంత? 10,000. సో మొత్తం ఓటర్ల సంఖ్య 10,000. ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన పాస్ అగును. ఒక విద్యార్థికి 190 మార్కులు పొంది 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ 35% మార్క్స్ వచ్చాయి. మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. కాకపోతే ఇతనికి 190 మార్క్స్ వచ్చాయి. ఇంకో 20 మార్క్స్ వచ్చి ఉంటే, అంటే 210 మార్క్స్ వచ్చి ఉంటే పాస్ అయ్యేవాడు. 35% అనేది 210కి ఈక్వల్ అయితే 35 ones 35 6 are 210. సో 1% మీకు 6 అయింది. 100% ఎంతకి ఈక్వల్ అవుతుంది? 600కి ఈక్వల్ అవుతుంది. సో మొత్తం మార్కులు 600. నెక్స్ట్ వన్, 30 లీటర్ల మిశ్రమంలో 20% ఉప్పు కలదు. 5 లీటర్లు ఆవిరి అయినా మిగిలిన మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? 30 లీటర్లో 5 లీటర్లు ఆవిరైంది. సో మిగిలింది 25 లీటర్స్. 30 లీటర్స్లో ఎంత ఉంది? సాల్ట్ 20% ఉంది. 30 ఇంటూ 20% అంటే 20/100. 0 ఈ 2 zeros క్యాన్సిల్, అంటే 6 లీటర్స్. 6 లీటర్స్ ఏముంది? సాల్ట్ ఉంది. 6 లీటర్స్ 25 మిగిలింది మిక్సరు ఇంటూ 100 క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 100. 25 ones 25 fours 6 fours are 24%. 40 లీటర్ల మిశ్రమంలో 30% లవణాలు కలవు. 10 లీటర్ల మిశ్రమం ఆవిరి అయినా మిగిలిన మిశ్రమంలో లవణ శాతం ఎంత? 40 లీటర్స్లో 30% ఉన్నాయి. దీనిలో నుంచి 10 లీటర్స్ అవాపరేట్ అయితే మిగిలింది 30 లీటర్స్. 40లో 30%, 30/100. 2 zeros cancel, 4 3s are 12. 100/30 లీటర్స్ ఇంటూ ఇది 12%. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 4 ones 4 4s are 12.
4 10s are 40. సో ఎంత పర్సెంట్ అంటే 40%. ఒక సంఖ్య యొక్క 30% విలువ 120 అయినా ఆ సంఖ్య ఎంత? 30% 120. సో ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 3 1s 3 4s are 12. ఈ 1% అనేది 4కి ఈక్వల్ అయింది. 100% అనేది 400కి ఈక్వల్ అవుతుంది. సో ఆ నెంబర్ వచ్చేసి 400. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య యొక్క 45% విలువ దాని 30% విలువ కన్నా 75 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? సో ఇక్కడ డిఫరెన్స్, సో విలువ కన్నా అని అంటే అది డిఫరెన్స్. 45% మైనస్ 30%, దీని డిఫరెన్స్ వచ్చేసి 15% ఉంది. ఈ 15% వాల్యూ అనేది 75 అయితే, సో క్యాన్సిలేషన్ 15 1s 15 5s are 75. 1% వాల్యూ 5కి ఈక్వల్ అయింది. 100% వాల్యూ 500కి ఈక్వల్ అవుతుంది. సో ఆ నెంబర్ వచ్చేసి 500. ఒక సంఖ్య యొక్క 60% విలువ 80 కలపడం వల్ల ఫలితం అదే సంఖ్య అయినా ఆ సంఖ్య ఎంత? సో 60% విలువకి 80 కలిపితే అదే సంఖ్య అయింది. సో ఈ 60%కి ప్లస్ 40% కలిపితే అది 100% అవుతుంది. ఈ 100% వచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది మీకు తెలుస్తుంది. సో ఈ 40% అయితే 80 అని చెప్పుంది. సో ఇక్కడ 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్. 4 1s 4 2s are 8. 1% వాల్యూ 2కి ఈక్వల్ అయితే 100% వాల్యూ మనకి 200కి ఈక్వల్ అవుతుంది. సో ఆ నెంబర్ అనేది 200. ఒక సంఖ్య యొక్క 75% విలువ 45 తీసివేసిన ఫలితం ఆ సంఖ్య యొక్క 60%కి సమానము అయినా ఆ సంఖ్య ఎంత? సో 75% విలువ అని ఇచ్చాడు. దీనిలో నుంచి మనము 45ని మైనస్ చేయాలి. 45ని మైనస్ చేస్తే ఈ 75% అనేది కాస్త 60% అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ ఉందో 75 మైనస్ 60, ఇది 15% అవుతుంది. ఈ 15% 45కి ఈక్వల్. 15 1s 15 3s are 45. 1% వాల్యూ 3కి ఈక్వల్ అయితే 100% వాల్యూ 300కి ఈక్వల్ అవుతుంది. సో ఆ నెంబర్ వచ్చేసి 300. రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 20%, 25% ఎక్కువ అయినా మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? సో మొదటి సంఖ్య 20% ఎక్కువ అని ఇచ్చున్నాడు. రెండవది 25% ఎక్కువ అని ఇచ్చున్నాడు. సో ఇక్కడ సి 100% అయితే ఏ మొదటి సంఖ్య 20% ఎక్కువ కాబట్టి 120%. నెక్స్ట్ బి 25% కాబట్టి అది 125% ఉంటుంది. సో కనుక్కోవాల్సింది మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం ఎక్కువ. సో ఇది 120 బై రెండవది 125 ఇంటూ 100%. క్యాన్సిలేషన్ 25 5s 125, 25 4s 100. ఇక్కడ క్యాన్సిలేషన్ 5 1s 5 2s are 10, 5 4s are 20, 5 24s 120, 24 4s are 96%. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్యలో 40%, 60% అయినా మొదటి సంఖ్యలో ఎంత శాతం? సో మూడు సంఖ్యలు, ఒకటి ఏ అనుకుందాం, రెండవది మూడవది బీసీ అనుకుందాం. సో ఇక్కడ సి అనేది 100% అయితే ఏ 40%,
బి 60% ఇచ్చాడు. సో కనుక్కోవాల్సింది మొదటి సంఖ్యలో ఎంత శాతం. సో 40/60 ఇంటూ 100. సో ఇక్కడ 0, ఇది ఒక 0 క్యాన్సిల్ వెళ్తుంది. టూ 3s are 6, 2 5s are 10. సో రిమైనింగ్ 4 5s are 20, 200/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలి. డివిజన్ స్టార్ట్ చేస్తే 3 6 are 18, రిమైండర్ 2, ఇక్కడ ఒక 0, 6 are 18, రిమైండర్ 2. సో ఎంత మిగిలింది ఇక్కడ 66, 2/3%.